జై శ్రీమన్నారాయణ. నమస్కారం. మూలవర్లను ఫోటో తీయవచ్చా? మనం దేవాలయానికి వెళ్ళి భగవంతుడిని కొలుస్తాం. దేవాలయానికి వెళ్ళినప్పుడు ఫోటోలు, వీడియోలు తీసుకోవాలనుకుంటాం. గత కొద్ది కాలంగా దేవాలయాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బాగా వస్తున్నాయి, పత్రికల్లో కనపడుతున్నాయి. మనం కూడా కొన్ని పత్రికల్లో ప్రచురిస్తున్నాం. అయితే ఆ దేవాలయం లోపల ఫోటోలు తీయకూడదు అని ప్రకటన ఉంటుంది. ముఖ్యంగా భగవంతుడు మాడవీధుల్లో శోభాయాత్ర వచ్చినప్పుడు ఫోటోలు తీయడానికి అంగీకరిస్తున్నారు, కానీ మూలవర్లకు ఫోటో తీయడానికి అంగీకరించడం లేదు. ఎందుకని అంగీకరించడం లేదు అన్న ప్రశ్న మనకు వస్తుంది. అంతేకాక మన కుటుంబాల్లో కూడా గతంలో ముఖ్యంగా పసిపిల్లలను, సంవత్సరం నిండని పిల్లలను ఫోటోలు తీసేవాళ్ళు కారు. ఇప్పుడు బాగా తీస్తున్నారు. ఇలాగే ఫోటోలు తీస్తే ఆయుక్షణం అని పెద్దవాళ్ళు అనేవాళ్ళు. ఫోటోలు తీస్తేనే ఆయుక్షణం అవుతుందా అంటే లైట్ ఫోకస్ అవుతుంది, దానివల్ల వేడి తగులుతుంది, అది ఆ పాప ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు అని ఫోటోలు తీయనిచ్చేవాళ్ళు కారు. ఇంకొకటి, ఫోటో అంటే ఎవరెవరో చూస్తారు, వాళ్ళ దృష్టి దోషం తగలవచ్చు అని కూడా చిన్నపిల్లలను ఫోటోలు తీయొద్దు అనేవాళ్ళు. సరే, ఇది పిల్లల విషయంలో చెప్పి ఉండవచ్చు. మరి భగవంతుడి విషయంలో ఇది ఎలా సరిపోతుంది? భగవంతుడు ఎప్పుడు ఉంటాడు, నిత్యం కదా, ఆయన విషయంలో ఆయుక్షణ ఎలా వర్తిస్తుంది అని అడుగుతారు. ఆయన ఫోటోలు ఎందుకు తీయకూడదు? దీన్ని రెండు కోణాల్లో చూడాలి. ఒకటి ఆగమశాస్త్రం, రెండు సాన్నిధ్యం. ఆగమశాస్త్రం ప్రకారం దేవాలయాలలో ఒకసారి మూల విగ్రహాలు ప్రతిష్ఠ చేసిన తర్వాత ఇతర లోహాలు, పరికరాలు ఏవి కూడా అక్కడ ఉపయోగించకూడదు. అందుకే ఫోటో తీయడం కూడా కుదరదు. అక్కడ ఫోటోలు తీయడం ఆగమశాస్త్రానికి విరోధం అవుతుంది. ఎందుకంటే పవిత్రంగా ఉన్న ఒక స్థలాన్ని మనం అపవిత్రం చేసినట్టు అవుతుంది. వెంటనే అన్నీ ఆగమం ప్రకారం నడుస్తున్నాయే, దేవాలయ కమిటీ వాళ్ళు ఫోటో తీసి అమ్ముతున్నారు కదా, అది మాత్రం తప్పు కాదా అని కొందరు అడుగుతారు. ఎవరు ఫోటో తీసినా ఆగమానికి వ్యతిరేకమే, అది ఎవరైనా ఒకటి. ఇంకొక కోణంలో చూస్తే మనం దేవాలయంలో భగవంతుడిని మనసారా కంటి నిండా చూసి మనసులో నిలుపుకుంటున్నాం, తర్వాత స్మరించుకుంటున్నాం. ఒక అందమైన చిన్న బిడ్డ ఎంత జాగ్రత్తగా గోప్యంగా ఉంచుతాం. చాలా విషయాలు దాచి ఉంచితేనే బాగుంటుంది, దాని గొప్పతనం ప్రకాశిస్తుంది. గోప్యం లేకపోతే పసిపిల్లలకు దిష్టి తగులుతుంది. అది ఎలా ఉన్నా భగవంతుడికి తప్పకుండా దిష్టి తగులుతుంది. ఫోటో తీస్తే ఏమవుతుంది అంటే అణువణువుగా మొత్తం ఫోటోలో వస్తుంది. మనం కళ్ళతో సేవించుకోలేని సూక్ష్మమైన విషయాలు కూడా ఫోటోలో వస్తాయి. అలా అన్ని వివరాలు అణువణువుగా సేవిస్తే మన కంటి దోషం పడుతుంది, అందరూ చూస్తే దిష్టి దోషం తగులుతుంది అని విష్ణుచిత్తుల వారు పల్లాండు పల్లాండు అని మంగళం పాడారు. గోదాదేవి కూడా ఎప్పుడో చేసిన చేష్టితాలను ఇప్పుడు చెప్పుకున్నా ఎవరి దిష్టి కళ్ళు పడతాయో అని పోట్రి పోట్రి అని 6 సార్లు మంగళం పాడింది. ఆ రోజుల్లో రాజులు చాలా రకాల ఆభరణాలు తయారు చేయించి సమర్పించి ఉంటారు. అవన్నీ చాలా అందమైనవి, ప్రాచీనమైనవి. ఆ క్రాఫ్ట్స్మెన్షిప్ ఇప్పుడు కనపడదు. భగవంతుడి ప్రతి భాగానికి వాటిని అలంకరిస్తారు. ఇవన్నీ ఫోటోలో స్పష్టంగా కనపడతాయి. అది చూసి ఇలా మనం కూడా పెట్టుకుంటే బాగుంటుంది అని మనం అనుకోవచ్చు. ఆ ఆభరణాలన్నీ పాతవి కదా అనుకుంటే పాతవన్నీ మళ్ళీ కొత్తగా ఉంటున్నాయి కదా. కాబట్టి మనం కూడా ఇలాంటివి చేయించుకోవచ్చా, ఇదిగో ఈ ఫోటోలు ఉన్నట్టుగా ఇలా చేయించిస్తారా అని మనం అడగడానికి ప్రయత్నం చేస్తాం. అది చాలా తప్పు. అది ఆయన పెట్టుకుంటేనే అందం. వాటిని చూసి మనం చేయించి అలంకరించుకోవాలి అనుకోవడం తప్పు. భగవంతుడివి మనం ధరించాలి అనే కోరిక రానేకూడదు. మంచి పుష్పమాల ఎవరో భగవంతుడికి సమర్పించారు, బాగా
దగ్గరగా కట్టారు పూలని. అందంగా ఉంది. ఆ మాలను చూస్తే అలాంటి పూలమాలను మనం ధరిస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన వస్తుంది. కాబట్టి కొంచెం దూరంగా ఉండి మనం సేవించుకుంటే అలాంటి ఆలోచన మనకు రాకూడదు. ప్రత్యక్షంగా సేవించుకున్నప్పుడు మనకు స్పష్టంగా చిన్న చిన్న విషయాలన్నీ కనపడవు. అక్కడ ఎక్కువసేపు నిలబడి ప్రతి చిన్న వివరాలు చూసేటంత అవకాశం, స్వేచ్ఛ రెండూ ఉండవు. అదే ఆయనను ఫోటోలో సేవించినప్పుడు ప్రతి చిన్న విషయాన్ని చూడగలుగుతాం. ఫోటోలు తీరికగా చూసే అవకాశం, స్వేచ్ఛ ఉంటాయి. ఒక్కొక్క భాగాన్ని, ఒక్కొక్క ఆభరణాన్ని, ఒక్కొక్క మాలని, వస్త్రాన్ని చూడగలుగుతాం. అంతేకాదు అక్కడ అందరితో కలిసి నెట్టుకుంటూ తోసుకుంటూ ఒక్క క్షణం దర్శనం దొరకదా అని తప్పించిపోయినప్పుడు ఒక ఆనందం, భక్తి, తృప్తి ఉంటుంది. అదే మనం ఫోటోలు పెట్టుకొని చూస్తుంటే ఆ భక్తి దొరకదు. లోకంలో దొరకదు అన్నప్పుడు దాన్ని ఎలాగైనా చూడాలి అన్న ఆతృత ఉంటుంది. అంత ఆరాటంతో సేవించుకున్నప్పుడు భక్తి, తృప్తి దొరుకుతుంది. అదే ఫోటో మన చేతిలోనే ఉంటుంది. ఇది మనదే, మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎవ్వరూ పోటీగా లేరు, ఎంతసేపైనా దొరుకుతుంది అంటే ఆ ఆతృత ఉండదు. ఉత్సవర్లను ఎలాగో ఫోటోలు తీస్తున్నారు, దాన్ని ఎవరూ ఆపడం లేదు. కానీ మూలవర్లకు ఫోటోలు తీయడం నిషిద్ధం. ఒకటి, ఇది ఆగమశాస్త్ర విరుద్ధం. 2, సాన్నిధ్యం అంటే ప్రతి అణువు కనపడుతుంది, అలా చూడకూడదు, దృష్టి దోషం తగులుతుంది. దేవాలయంలో అందరితో పాటు సేవించుకోవడమే ఉత్తమం. మూలవర్లకు ఆస్థానంలో నూనె దీపం వెలుగుతూ ఉంటే కొంచెం మసకగా మూలవర్ల దర్శనం అవుతుంది. రాముడి పట్టాభిషేక ఘట్టం సేవించుకోవాలని అయోధ్యవాసులు ఆశపడ్డారు. ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహదాయాంతం రామం చత్రావృతాననం అని అడిగారు. అంటే రఘువంశ శ్రేష్ఠుడైన రాముడు యువరాజ పట్టాభిషిక్తుడై శత్రుంజయ అనే ఏనుగుని ఎక్కి శ్వేతఛత్రం నీడలో నగర వీధుల్లో ఊరేగింపుగా రావడాన్ని మేము దర్శించుకోవాలి అని అయోధ్యవాసులు కోరుకున్నారు. రాముడిని ఊరి జనాలకు స్పష్టంగా కనపడేట్టుగా చూపించకూడదు. అలా కనపడితే ఎవరి దృష్టి దోషం తగులుతుందో తెలియదు. గొడుగు నీడలో కనపడకుండా ఉండాలని కోరుకున్నారు. అలా చూస్తేనే భక్తి, ఒక ఇంటిమసి ఉంటుంది అని అభిప్రాయపడ్డారు. అలాగే దేవాలయంలో భగవంతుడిని ఫోటోలో చూస్తే బాగుండదు. కాబట్టి మనం దేవాలయానికి వెళ్ళి ప్రత్యక్షంగా కంటితో చూడాలి, మనసు నిండా నింపుకోవాలి, మళ్ళీ మళ్ళీ స్మరించుకోవాలి, గుర్తు చేసుకోవాలి, భక్తిని పెంచుకోవాలి. మనల్ని మనమే ఫోటోలు తీయకుండా నిగ్రహించుకోవాలి. ఊరికే ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తీసి వాటిని మళ్ళీ మళ్ళీ చూడాలనుకోవడం కంటే దేవాలయంలో అందరితో కలిసి కొత్త కొత్త అందాలను సేవించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.